పరమ పవిత్ర దివ్య సప్రసాదం. ప్రపంచవ్యాప్తంగా ఉండే కథోలిక శ్రీసభలో దివ్య సప్రసాదానికి అత్యంత పవిత్రమైన స్థానం ఇవ్వబడింది. మిగిలిన అద్భుతాలతో పోల్చుకుంటే దివ్య సప్రసాద అద్భుతాలనేవి ఎంతో ప్రత్యేకమైనవి, ప్రముఖమైనవి, పవిత్రమైనవి. ఈనాడు శ్రీసభ చరిత్రలోనే సైంటిఫిక్ టెక్నాలజీతో నిరూపించబడిన మొట్టమొదటి అతి పెద్ద దివ్య సప్రసాద అద్భుతాన్ని మీకు వివరించబోతూ ఉన్నాను. ఈ అద్భుతము 8వ శతాబ్దంలో ఇటలీ దేశంలోని లాన్సియానా ప్రాంతంలో జరిగినది. 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒక రాతి శిలాఫలకం పైన ఈ అద్భుతమును గూర్చి లిఖించటం అనేది జరుగుతూ ఉన్నది. ఆ శిలాఫలకము ఇచ్చిన ఆధారాలను బట్టి ఈ యొక్క అద్భుతం అనేది ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 750వ సంవత్సరములో ఇటలీ దేశంలోని లాన్సియానా ప్రాంతంలో ఉండేటువంటి పునీత ఫ్రాన్సిస్ గారి దేవాలయములో ఒక మఠ గురువు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అతడు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నప్పుడు అప్పమును ద్రాక్షారసమును నడి పూజ సమయంలో ఆశీర్వదించే సమయానికి అతని మేధస్సులో ఎన్నో రకాలైనటువంటి అనుమానాలతో కూడిన ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ప్రభు, నీవు నిజంగా ఈ అప్పద్రాక్షరసములో కొలువై ఉన్నావా? ఎలా నేను నిన్ను గుర్తించేది? అసలు నీవు వీటిలో నిజంగా కొలువై ఉన్నావా అనేటువంటి ఎన్నో ఆలోచనలు అతని యొక్క శిరస్సున తాండవిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సందిగ్ధపు ఆలోచనలతో ఆ అప్పమును ద్రాక్షారసమును ఆశీర్వదించు ప్రార్థన చెప్పిన వెంటనే అక్కడ ఉండేటువంటి అప్పము నిజమైన మాంసముగా మారడము, అక్కడ ఉండేటువంటి ద్రాక్షారసము నిజమైన రక్తముగా మార్పు చెందడం అనేది జరిగినది. అక్కడ ఆ దివ్య బలి పూజలో హాజరైన ప్రతి ఒక్కరూ కూడా దానిని చూసిరి. ఆ అప్పము మాంసపు ముద్దగా మారి ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నది. ఆ ద్రాక్షారసము క్రీస్తు రక్తముగా మార్చబడినప్పుడు ఆ రక్తము 5 కణికలుగా గడ్డకట్టి అక్కడ ఉండడం వారు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు జరిగిన ఈ అద్భుతము ఒక సంచలనమైనది. ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి ఆ అప్పమును, ద్రాక్షారసముగా మారినటువంటి క్రీస్తు రక్తమును అదే విధముగా దివ్య మందసములో భద్రపరచడం అనేది జరిగినది. ఈ అద్భుతము ఆ గురువు మదిలో మెదలినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానంగాను, ఇంకా అతని స్థానములో ఎంతోమంది కూడా ఈ దివ్య సప్రసాదం పట్ల కలిగినటువంటి ఆపోహాలకు, అనుమానాలన్నింటికీ కూడా సమాధానంగా ఈ దివ్య సప్రసాద అద్భుతం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఆధునిక సమాజంలో సైంటిఫిక్ టెక్నాలజీ యొక్క నిరూపణలకు మనం ఎంత విలువ ఇస్తామో అందరికీ తెలిసినదే. కనుక 1970వ సంవత్సరంలో లాన్సియానో ఆర్చ్ బిషప్ గారు మరియు ఆ ఫ్రాన్సిస్కన్స్ ప్రొవిన్షియల్ సుపీరియర్ వారు రోమ్ నగరం నుంచి అనుమతులు తీసుకొని క్రీస్తు శరీర రక్తములుగా మార్చబడినటువంటి ఆ దివ్య సప్రసాదమును ఒక పరిపూర్ణమైనటువంటి సైంటిఫిక్ ఎగ్జామినేషన్కు ఇవ్వడం అనేది జరిగింది. ఆనాటి కాలంలో ప్రముఖుడును అనాటమీ, హిస్టాలజీ, కెమిస్ట్రీ మరియు క్లినికల్ మైక్రోస్కోపీలో ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఎడ్వర్డ్ లినోలి గారికి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. వారు ఈ యొక్క క్రీస్తు శరీర రక్తములను పరిపూర్ణంగా పరిశీలించి తన యొక్క రిపోర్ట్ను వారికి సమర్పించడం అనేది 1971వ సంవత్సరం మార్చి 4వ తేదీన జరిగింది. డాక్టర్ ఎడ్వర్డ్ లినోలి గారు ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించి
ఎన్నో రకాల పరిశోధనలు చేసి ఎవరు ఊహించనటువంటి గొప్ప నిజాలను ఆ యొక్క అద్భుతమందు వారు బయలుపరుస్తారు. అందులో మొదటి అంశము ఏంటి అంటే, అప్పరూపమున ఉండేటువంటి ఆ మాంసపు ముద్ద నిజముగా ఒక మనుష్యుని శరీరము నుండి తీయబడింది. అందున ముఖ్యముగా ఆ మనిషి యొక్క హృదయ కండర భాగము నుండి ఆ మాంసము తీయబడింది అని అతడు తెలియచేశాడు. రెండవ అంశము ఏంటి అంటే, రక్తముగా మార్చబడినటువంటి ఆ పానీయము నిజముగా ఒక మనుష్యుని రక్తమే. అందులో ఉండేటువంటి ప్రతి మూలకాలు మొదలుకొని ప్రోటీన్స్ వరకు కూడా ఒక మనుష్యుని రక్తములో నిక్షిప్తమయ్యేటువంటి మూలకాలే అందులో లభించాయని అతడు తెలియచేశాడు. మూడవ విషయం ఏమిటంటే, అక్కడ ఉండేటువంటి మాంసపు ముద్ద అయితేనేమి, ఇక్కడ ఉండేటువంటి రక్తపు కణికలైతేనేమి, ఇవన్నీ కూడా ఒక బతికి ఉండేటువంటి మనుష్యుని నుండి అలా ఫ్రెష్గా తీసినవై ఉన్నాయి అని అతడు తెలియచేశాడు. నాలుగవ అంశము ఏమనగా, ఈ రెండింటి యొక్క బ్లడ్ టైప్ ఒకే విధంగా ఉంది. అంతేకాదు, ఈ బ్లడ్ టైప్ అనేది హోలీ శ్రౌడ్ ఆఫ్ టూరిన్ నందు గుర్తించబడినటువంటి బ్లడ్ టైప్తో మ్యాచ్ అవుతూ ఉండడం కూడా వారు నిర్ధారించడం అనేది జరిగింది. అంతేకాదు, ఈ రక్తములో దాగి ఉండేటువంటి ప్రోటీన్స్ అయితేనేమి, మిగిలిన మూలకాలు అయితేనేమి, ఒక నార్మల్ ఫ్రెష్ బ్లడ్లో ఏ విధంగా ఉంటుందో ఆ గ్రాఫ్తో ఇవి మ్యాచ్ అవ్వడం కూడా గమనించాల్సిన విషయమే. ఐదవ విషయము ఎంతో ప్రముఖమైనది. అది ఏంటి అంటే, క్రీస్తు ఎప్పుడో మరణించాడు, కానీ ఆ యొక్క మూలకాలు ఇప్పటికీ ఫ్రెష్గానే ఉన్నట్టుగా నిరూపణ అనేది జరుగుతూ ఉన్నది ఇక్కడ. అది ఎలా సాధ్యమని, ఏదైనా ప్రిజర్వేటివ్స్ వాడారా అనేటువంటి దిశగా వారు పరిశోధన చేసినప్పుడు సైన్స్ కూడా విస్తు పొందేలాగా చేసిన నిర్ధారణ ఒక్కటే, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు, కనీసం సాల్ట్ కూడా వాడలేదు అని వారు నిరూపించగలిగారు. ఆరవ విషయం ఏమిటంటే, ఆ గడ్డ కట్టినటువంటి 5 రక్తపు కణికలు ఒక్కొక్కటి ఎంత బరువు ఉన్నాయో ఆ 5 కణికలు కలగలిపి తూకం వేసినా అంతే బరువు రావడం అనేది గమనించాల్సిన మరొక విషయం. ఈ అద్భుతమందు కనుగొన్నటువంటి ఈ విషయాలు సాధారణ అప్పద్రాక్ష రసాలు శరీర రక్తాలుగా ఎలా మారగలిగాయి, ఎప్పుడో మరణించినటువంటి క్రీస్తు యొక్క రక్తముతో అది ఎలా మ్యాచ్ అవ్వగలిగింది, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకున్నా కూడా దశాబ్దాలు శతాబ్దాలు గడిచినా ఈ బ్లడ్ ఇంత ఫ్రెష్గా ఉండడం ఎలా సాధ్యమైంది. గడ్డగట్టిన ఆ రక్తపు కణికలు ఒక్కొక్క దాని బరువు మిగిలిన అన్ని కలగలిపిన ఒకే బరువు ఉండడం ఎలా సాధ్యమయ్యిందో అంతు చిక్కగా సైన్స్ తల బద్దలు కొట్టేసుకుంది. ఇది మానవులకు అసాధ్యమని, కేవలము ఒక అసాధారణమైన శక్తి వలనే ఇది సాధ్యమగునని ఆనాడు డాక్టర్ ఎడ్వర్డ్ లినోలి గారు తన యొక్క రిపోర్ట్ నందు ధృవీకరించటం జరిగినది. సైన్స్ ఇచ్చిన ఈ సమాధానాలతో యావత్ ప్రపంచము కూడా తమ దృష్టిని దివ్య సప్రసాదమందు ఉండు క్రీస్తు వైపు మరల్చడం జరిగింది. మరొక్కసారి దివ్య సప్రసాదం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము, భక్తి కార్యాలనేవి ఎన్నో చరిత్రలో ప్రారంభమవడం మనం గమనిస్తా ఉన్నాం. కానీ సైంటిఫిక్ పరీక్షలనేవి అక్కడితో ఆగిపోలేదు. లినోలి ఫైండింగ్స్ను తప్పుబట్టాలనే ఉద్దేశంతో ఉండేటువంటి కొందరు మరొక్కసారి ఈ యొక్క సైంటిఫిక్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి అనేటువంటి తలంపుకు కొంతమంది వచ్చారు. దానిలో ప్రధానంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ అడ్వైజరీ బోర్డ్ వారు
ఈ యొక్క సైంటిఫిక్ కమిషన్‌ని ఏర్పాటు చేసి మరొక్కసారి పరీక్షలు నిర్వర్తించాలని ఆలోచన పన్నుతారు. వారు రాత్రనక పగలనక ఎన్నో పరీక్షలు చేశారు. సుమారుగా 15 నెలల పాటు 500 రకాల పరీక్షలను నిరంతరాయంగా నిర్వర్తిస్తూ చివరికి వారు డాక్టర్ ఎడ్వర్డ్ లినోలి గారు కనుగొన్నటువంటి సమాధానాలని ధృవీకరించారు. అంతేగాక అది మమ్మీఫైడ్ టిష్యూ కాదని, అది ఒక జీవం కలిగినటువంటి కండరముగా వారు గుర్తించటం జరిగింది. 1976వ సంవత్సరంలో మెడికల్ కమిషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యుఎన్ ఇద్దరు కలగలిపి ఒక విషయాన్ని అందరికీ తెలియచేశారు. వాళ్ళు ఈ విధంగా చెబుతారు: "We declared that science, aware of its limits, has come to the halt, face to face with the impossibility of giving an explanation." వారు తెలియచేసే అంశము ఏమంటే, మేము సమాధానం ఇవ్వలేనటువంటి ఒక అసాధ్యమైనటువంటి ప్రశ్నతో ఫేస్ టు ఫేస్ మేము వచ్చినప్పుడు సైన్స్ యొక్క హద్దులను మేము గుర్తిస్తున్నాము అని వారు తెలియచేశారు. వారు ఇంకనూ చెబుతున్నారు, ఆ లాన్సియానోలోని ఈ శరీర రక్తములనేవి బతికి ఉండేటువంటి ఒక మనిషి నుండి అప్పటికప్పుడు తీయబడినంత ఫ్రెష్గా ఉన్నాయని వారు తెలియచేస్తున్నారు. కనుక ఈ పరమ పవిత్రమగు ఈ దివ్య శరీర రక్తములు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా యథాస్థితిలో ఉండడం గమనించాల్సిన విషయం. నేటికి కూడా ఆ రక్తము, ఆ శరీరము ఆ యొక్క దేవాలయంలో, ఇటలీ దేశంలోని లాన్సియానో ప్రాంతంలోని శాన్ ఫ్రాన్సిస్కో చర్చిలో అది అలాగే ఏర్పాటు చేయబడింది. నేడు ఎంతోమంది జనాలు ఆ యొక్క దేవాలయమును సందర్శించి ఇప్పటికీ కూడా చెడిపోనటువంటి ఆ క్రీస్తు శరీరమును, రక్తమును వారు దర్శిస్తూ ఉన్నారు, దేవుని దీవెనలు పొందుతూ ఉన్నారు. ఈ యొక్క అద్భుతము ద్వారా మనము తెలుసుకునేటువంటి విషయం ఏమంటే, క్రీస్తు సజీవుడు. అతడు ఏర్పాటు చేసినటువంటి ఆ దివ్య బలి పూజలో మనకు ఒసగేబడేటువంటి ఆ దివ్య సప్రసాదము ఒక నిజమైనటువంటి భోజనము. అది జీవము కలిగినటువంటి భోజనము. ఎన్నడూ అది చెడిపోనటువంటిది. ఎందుకంటే జీవము ఉండేది ఎప్పుడు జీవన స్థితిలోనే ఉంటుంది. మనము కూడా మనలో ప్రాణం ఉన్నంత వరకే మన శరీరము ఇలా ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పోతే శరీరము కుళ్ళిపోతుంది. కానీ క్రీస్తు శరీర రక్తము ఆనాడు మొదలైన అద్భుతము నేటికి కూడా అది కుళ్ళిపోలేదు. అంటే అతడు సజీవుడు, అతడు సజీవంగా ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు నిర్ధారించబడుతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత ఫౌస్టీనమ్మ గారు తాను రాసినటువంటి డైరీలో చెబుతారు, ఆఖరికి దేవదూతలు సైతము మనుష్యులను బట్టి 2 విషయాలలో అసూయపడతారంట. దేవదూతలు ఎవరు? దేవదూతలు దేవుని సమక్షములో ఉండేవారు మనుష్యులను బట్టి 2 విషయాలలో అసూయపడతారంట. అందులో మొదటిది ఏంటో తెలుసా? దివ్య సప్రసాదం. రెండవది మానవ శ్రమలు. మనుషులు మాత్రమే దేవుని కోసం శ్రమించగలరు, దూతలకు ఆ శక్తి లేదు. కేవలము మనుషులకు మాత్రమే దివ్య సప్రసాదంను స్వీకరించే యోగ్యత ఉంది, దేవదూతలకు లభించలేదు అది. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ ఏనాడు కూడా దేవుని ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని వారు పొందుకోలేదు. అతని ముంగిటకు వెళ్ళినప్పుడు దేవుని దూతలు తమ యొక్క రెక్కలను కవర్ చేసుకుంటారంట. దర్శన గ్రంథంలో మనం చూస్తాం, వారు రెక్కలతో తమ ముఖమును, తమ శరీరమును, యావత్ భాగాన్ని కవర్ చేసుకొని ఆ యొక్క తేజస్సును వారు తట్టుకోలేకపోతారంట. కానీ మనుషులకు ఇచ్చిన వరము నేరుగా దేవుని తమ యొక్క శరీరమును తన శరీరములో ఆహ్వానించేటువంటి ఒక భాగ్యం అది. అందుకే దేవదూతలు మనుషులను బట్టి అసూయ చెందుతారు. ఎందుకంటే దేవుడు వారి లోపల ప్రవేశిస్తూ ఉన్నాడు, కానీ వారికి ఆ భాగ్యము లేదు. ఇది ఒక గొప్ప భాగ్యము ప్రియులకు సహోదరులారా. మనుషుల మగు మనము అనేక సార్లు దీనిని చాలా చిన్న విషయంగా తీసివేస్తాం.
పెద్దగా పరిగణనలో తీసుకోం. కానీ ఇది ఒక గొప్ప భాగ్యముగా నీవు గుర్తించాలి. ఇది ఒక ఆశీర్వాదం యొక్క నిధి. నీవు ఎంత తవ్వుతావో అన్ని దీవెనలు నీకు లభించబడతాయి. అందుకే శ్రీసభ మనకు బోధిస్తూ ఉన్నది, దివ్య సప్రసాదం అనేది క్రైస్తవ జీవితానికి మూల కేంద్రం. అది మన జీవితాన్ని సమముగా మార్చేటువంటి ఒక కేంద్ర బిందువు. అది నీ జీవితంలో ఏది కొరవబడినా అది క్రీస్తు నీకు ఇవ్వగలడు. నీవు కష్టములో ఉన్నప్పుడు అతడు నీకు తోడు రాగలడు. నీవు నష్టములో ఉన్నప్పుడు అతడు నీకు లాభం అవుతాడు. నీవు దుఃఖములో ఉన్నప్పుడు అతడు నీకు ఓదార్పు అవుతాడు. నీవు లోపముతో బాధపడుతూ ఉన్నప్పుడు అతడు నీకు పోషణ అవుతాడు. నీవు అనారోగ్యముతో హింసింపబడుతూ ఉన్నప్పుడు అతడు నీకు స్వస్థత అవుతాడు. నీ జీవితంలో ఏదైనా కానివ్వండి, ఏ లోపమైనా కానీ, ఏ కొరత అయినా కానివ్వండి, దివ్య సప్రసాదం చెంతకు వెళ్ళి, ప్రభువా నాకు ఇది కొరవబడింది, దేవా నాకు ఇది తక్కువ పడింది, నాకు సహాయము చెయ్యి అంటే క్రీస్తు ఎల్లప్పుడూ తన యొక్క హస్తము చేత ఆదుకోవడానికి సంసిద్ధుడుగా ఉంటాడు. ప్రతి క్షణము కూడా అతని చెంతకు రావడమే మనము చేయాల్సినటువంటి ఒకే ఒక విషయము. ఈనాడు మనము చూడండి, ప్రపంచమంతటా మనం చూసినట్లయితే ఎన్నో రకాల చిన్న చిన్న సంఘాలు అలా ఉద్భవిస్తున్నాయి, అలా అంతరించిపోతూ ఉన్నాయి. కానీ శ్రీసభ మాత్రము ఎల్లప్పుడూ జీవిస్తుంది. ఆ ఆది కాలంలో క్రీస్తు ఎప్పుడైతే ఈ యొక్క శ్రీసభను స్థాపించి వెడలిపోయాడో ఇప్పటికీ 2000 సంవత్సరాలు గతించిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా శ్రీసభ జీవించగలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? దివ్య సప్రసాదం. యావత్తు శ్రీసభ కూడా ప్రపంచమంతటా కేవలము దివ్య సప్రసాదమును స్వీకరించుట ద్వారా బలాన్ని పొందుకుంటుంది. అందుకే ఎంతోమంది ఈ శ్రీసభను అంతరించాలని రాజులు, చక్రవర్తులు ఎన్నో రకాల యుద్ధాలు చేశారు. మొత్తము కూడా సమూలంగా నాశనము చేయాలనేటువంటి తలంపుతో. కానీ ఏనాడు శ్రీసభ యొక్క పునాదులను వారు కదిలించలేకపోయారు. ఎందుకో తెలుసా? ఈ దివ్య సప్రసాదమగు క్రీస్తు మన జీవితానికి పునాది అయి ఉన్నాడు. ఈనాడు మీ జీవితము కూలిపోతుంది అనేటువంటి తలంపు నీకు ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు చెంతకు రావాలి. ఆ దివ్య సప్రసాద క్రీస్తుని నీవు లోకొనాలి. ఎందుకంటే కూలిపోయే ప్రతీది అతడు స్థిరపరుస్తాడు. ఎంతమంది ఎన్ని రకాల కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని అస్వస్థతలైనా నీ జీవితమున తాండవించని, కానీ నీవు బలంగా ఉండాలనుకుంటున్నావా? స్థిరంగా ఉండాలనుకుంటున్నావా? ఇదిగో క్రీస్తును నీ జీవితానికి పునాదిగా చేయాలి. అతన్ని పునాదిగా చేయబడినటువంటి ప్రతి జీవితము కూడా స్థిరంగా ఉంటుంది. ఏ యొక్క నరక శక్తి కూడా దీనిని కూల్చివేయజాలదు కూడా. కనుక ప్రియులకు సహోదరులారా, ఆ నమ్మకమును మనము ప్రదర్శించగలగాలి. నేను చెప్పాను కదా, ఈ దివ్య సప్రసాదం అనేది ఒక ఆశీర్వాదముల యొక్క నిధి. నీవు ఎంత నమ్ముతావో అంత పొందుతావు. నీవు ఎంతగా తరిచి చూస్తావో అంత గొప్ప విషయాన్ని నీవు కనుగొంటావు. నీవు ఎంతగా పొందుకోవాలని ఆశిస్తావో అంత గొప్ప లోతులను నీవు ఇందులో కనుగొంటావు. ఈనాడు ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమగు భోజ్యమగు దివ్య సప్రసాదమును మనము హృదయ పరిపూర్ణతతో స్వీకరించాలి. సంపూర్ణ సిద్ధపాటుతో స్వీకరించాలి. గొప్ప పవిత్రతతో మనము స్వీకరించాలి. మనము స్వీకరించే తీరే మనము లోకునేటువంటి దివ్య భోజనం యొక్క ఫలములను మన జీవితాలలో ప్రతిఫలింపచేస్తుంది. ఈ దివ్య సప్రసాద అద్భుతం అనేది నిరూపించబడిన వాటిలో మొట్టమొదటి అతి పెద్ద దివ్య సప్రసాద అద్భుతం ఇది. ఈ దివ్య సప్రసాద అద్భుతాలనేవి ఇంకా ఎన్నో ఉన్నాయి, లెక్కకు మించినవై ఉన్నాయి. ప్రతి దేశమందు కూడా ఈ యొక్క అద్భుతమును మనము గమనిస్తాం. ఆస్ట్రియా, బెల్జియం, కొలంబియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, నెదర్లాండ్స్, పెరు, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇంకా ఎన్నో దేశాల్లో కూడా ఈ యొక్క దివ్య సప్రసాద అద్భుతాలు జరిగాయి. ఈ దివ్య సప్రసాద అద్భుతాలు అనేది ఒకప్పుడు మాత్రమే జరిగినవి కాదు, ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. అనుదినము కూడా మనము క్రీస్తును లోకుంటూ ఉండేటువంటి ప్రతి క్షణములో కూడా దివ్య సప్రసాద అద్భుతాలు అనేవి జరుగుతూనే ఉంటాయి.